1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. మనమందరము కూడా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆర్థిక బాధలను బాగా అనుభవిస్తూ ఉన్నాం. ఎవరి స్థాయిని బట్టి 10,000 జీతం ఉన్న వారికి వారి స్థాయిని బట్టి ఆర్థిక బాధలు, నెలకి ₹1,00,00,000 జీతం ఉన్నటువంటి వారికి వారి స్థాయిని బట్టి ఆర్థిక బాధ, ఇలా ప్రతి వారు కూడా ఆర్థిక బాధలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే భారతదేశంలో కూడా ఆర్థికపరమైనటువంటి, అంటే మన తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి లేదా దేశానికి కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి. దానికి ఈ ఆర్థిక బాధల నివారణానికి చక్కటి ఉపాయం శ్రావణ మాస మహాలక్ష్మి పూజ. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి పూజ. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆగస్టు 13వ తారీఖు గురువారం నుండి సెప్టెంబర్ 10వ తారీఖు గురువారం వరకు ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం నెల రోజులు. ఈ నెల రోజులు కూడా ఆర్థిక బాధల్లో ఉన్నటువంటి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎవరైతే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో శ్రావణ మాసంలో, శ్రావణం అనగా శుభం, వారికి శుభం కలుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసం ప్రారంభం ఎప్పుడవుతుందని చెప్పుకున్నాం? శ్రావణ మాసం 13వ తారీఖు, ఆగస్టు 13వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాం. ఆ రోజు నుంచి నెల రోజులు శ్రావణ మాసం పాడ్యమి మొదలు అమావాస్య వరకు కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దీక్ష చెయ్యాలి. దీక్ష, ఆరాధన, పూజా విధానం చెయ్యాలి. ఇది ఎలా చెయ్యాలి అంటే, పాడ్యమి రోజు అనగా మొదటి రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకల్లా లేచి శుచిర్భూతులై ఇల్లు శుభ్రం చేసుకుని స్నాన సంధ్యానుష్ఠానములు చేసుకున్నటువంటి వారై ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చెయ్యాలి. దీపారాధన పూర్తయినటువంటి తరువాత ఓపిక ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన కోసం మండపం ఏర్పాటు చేసుకోవచ్చు. పూజా మండపం ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క ప్రతిమ మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఈ విధానం ఎలాగా అంటే, మనం ఏ ప్రదేశంలో అయితే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలనుకున్నామో, పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకున్నామో, ఆ ప్రదేశాన్ని ఆవు పేడతో అలికి 5 రంగులతో ముగ్గులు పెట్టాలి. దాని మీద కొత్త పీట వేయాలి. ఆ పీట మీద మనం గతంలో మనుషులు ఆ పీట మీద కూర్చుంటే ఆ పీట పనికిరాదు. కొత్త చెక్క పీట తీసుకుని వచ్చి ఆ పీటకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద అష్టదళ పద్మాన్ని వేయాలి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని వేయాలి. 3 దోశళ్ళ బియ్యం వేయాలి. దాని మీద ఒక రాగి పళ్ళెం కానీ, వెండి, ఇత్తడి, రాగి పళ్ళాలు పెట్టుకోవాలి. దాని మీద మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రతిమ బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, పంచలోహాలతో కానీ, ఇత్తడితో కానీ ఉండొచ్చు. అంతేగాని బయట ఆర్టిఫిషియల్వి, గన్ మెటల్వి అలాంటివి దొరుకుతూ ఉన్నాయి, అలాంటివి పెట్టుకోకూడదు. చక్కగా అమ్మవారి యొక్క మహాలక్ష్మీదేవి యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. వినాయకుడికి పూజ చేసి వినాయకుడికి నమస్కారం చేయాలి. అయ్యా విఘ్నేశ్వర, నా దారిద్ర్యాన్ని నివారణ చేసుకోవటం కోసం, ఐశ్వర్యాన్ని పొందడానికి, ఆర్థిక బాధ నివారణార్థం మహాలక్ష్మి అమ్మవారి యొక్క దీక్ష చేస్తున్నాను ఈ నెల రోజులు కూడా. దీనికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అని వినాయకుడికి నమస్కారం చేసుకుని పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తదుపరి అమ్మవారి పూజకి ప్రవేశించాలి. అమ్మవారి యొక్క ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమకి రోజు ఉదయం పూట పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి. ధూపము, దీపము, నైవేద్యము సమర్పించాలి. తప్పనిసరిగా అమ్మవారి నివేదనానికి శనివిడి, వడపప్పు, పానకం ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఏదో ఒక స్వీటు, పరవన్నం కానీ, రవ్వకేసరి కానీ, చక్కెర పొంగలు కానీ, ప్రతిరోజు కూడా తీపి పదార్థం. అమ్మవారికి తీపి పదార్థం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మధురము, ఆనందము ఒకటే కాబట్టి, మధురం తీపి తింటే ఆనందం కలుగుతుంది కాబట్టి అమ్మవారికి తీపి పదార్థం అంటే ఇష్టం. కాబట్టి పాయసం కానీ, రవ్వకేసరి ఇలాంటివి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రసాదం చిన్న గిన్నెడైనా చేసుకుని అమ్మవారికి నివేదనగా సమర్పించాలి. అనంతరం నీరాజనం సమర్పించి మంత్రపుష్పం ఇవ్వాలి. చక్కగా అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని, కనకదారా స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ విధంగా నెల రోజులు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఉదయం 5 నుండి 6 గంటల్లోపు, మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల్లోపు,
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు. ఎవరైతే ఈ విధంగా నెల రోజులు కూడా అమ్మవారి యొక్క ప్రతిమకు పంచామృత స్నానం చేయించి షోడశోపచార పూజలు అష్టోత్తర పూజలు చేస్తారో, ఎవరైతే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, మహాలక్ష్మీ అష్టకము, కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి స కుబేర సమో భవేత్. వారు కాలక్రమేణా కుబేరులతో సమానమైనటువంటి ధనవంతుడు అవుతాడు. వాడికున్న దారిద్ర్యాలు తొలగిపోతాయి, రుణబాధలు తొలగిపోతాయి, రోగబాధలు తొలగిపోతాయి. లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ఐశ్వర్యం. అమ్మవారు 8 రూపాలతో ఉంటారు. ధైర్యము, ధాన్యము, సంతానము, ఆదిలక్ష్మి, ఇలాగా అనేకమైనటువంటి మనిషికి కావలసినటువంటి 8 విధములైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో 8 రూపములుగా కూడా అమ్మవారు మనకి ఆవిర్భవించి ఉన్నారు. కాబట్టి అష్ట దరిద్రములు తొలగిపోయి అష్టైశ్వర్యములు కూడా కలుగుతాయి. ఇంకా ఎవరైనా సరే చెయ్యగలిగినటువంటి వారు, ఎవరైనా మంచి ఒక అమ్మవారి ఉపాసన చేసేటటువంటి గురువుల దగ్గరకు వెళ్ళి అమ్మవారి యొక్క మంత్రాన్ని గాని నామాన్ని గాని ఉపదేశం తీసుకుని ప్రతిరోజు 1000 సార్లు ఉదయము సాయంత్రము ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారు మరణించేంత వరకు కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా. ఇది మనమందరము కూడా చేసుకునేటటువంటి విధానం. ఒక అరగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఈ నెల రోజులు వచ్చే శ్రావణ మాసం మహాలక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. కాబట్టి ఈ నెల రోజులు చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒకవేళ నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఈ నెలలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలైనా సరే ఈ విధంగా పూజ ఆచరించాలి. గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ విధమైనటువంటి పూజ ఆచరిస్తే కనీసం అంటే వెంటనే కాకపోయినా నెమ్మదిగా అయినా సరే వారి యొక్క దారిద్ర్యాలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసం అత్యంత శుభప్రదమైనటువంటి మాసం కాబట్టి అందరూ ఈ యొక్క విధానాన్ని ఆచరించి సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. నెల రోజులు అమ్మవారి యొక్క పూజ జపము అలాగే స్తోత్ర పారాయణము పూర్తయినటువంటి తరువాత ఆఖరి రోజు అమావాస్య వస్తుంది, 10వ తారీఖు సెప్టెంబర్. ఆ రోజున చక్కగా అమ్మవారి యొక్క మంత్రం ఉపదేశం ఉన్నటువంటి గురువులను కానీ లేదా మీ ఇంటి పురోహితుల్ని కానీ పిలిపించి 11 సార్లు శ్రీసూక్తం హోమం చేయించండి. మహాలక్ష్మి మంత్రాన్ని సహస్రనామ హోమం చేయించండి. అందరికీ శుభములు కలగటమే కాకుండా మీకే కాకుండా మీ పిల్లల జీవితాంతము కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూస్తుంది. అలాగే ప్రభుత్వాల వారు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి, ఆర్థిక మాంద్యం దెబ్బతినకుండా ప్రభుత్వాలకి ఆర్థికంగా అభివృద్ధి కలగాలి అని అంటే గనక ఎక్కడైతే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయాలు ఉంటాయో, ఎక్కడైతే ఒకవేళ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాలు కాకపోయినా ఎక్కడైతే శక్తిపీఠాలు అమ్మవారి యొక్క స్వయంభూ క్షేత్రాలు కానీ విశేషమైనటువంటి దేవాలయాలు కానీ అమ్మవారి దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలలో నెల రోజులు కూడా శ్రావణ మాసంలో అమ్మవారికి షట్కాలార్చనలు ఏర్పాటు చేయండి. అంటే 6 కాలాలలోనూ అమ్మవారికి పూజా విధానం ఏర్పాటు చేసి ఒకరిని ఏర్పాటు చేసి కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేసేలాగా రోజుకి కనీసం 108 సార్లు కనకధారా స్తోత్రం పారాయణం చేసేలాగా దేవాలయాలలో గనక ఏర్పాటు చేయగలిగితే ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెట్టుబడులు వస్తాయి. మనకి పెట్టుబడి రాలేదు, ఆ రాష్ట్రానికి పెట్టుబడి వెళ్ళిపోయింది, ఈ బాధలు లేకుండా చక్కగా పెట్టుబడులు వస్తాయి. మన యొక్క రాష్ట్రాలు కూడా మంచి అభివృద్ధి పదంలో ఆర్థికమైనటువంటి అభివృద్ధి పదంలో నడిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి శ్రావణ మాసంలో రాబోయే శ్రావణ మాసం అందులో పరాభవనామ సంవత్సరం అమ్మవారి యొక్క నామంతో ప్రారంభమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరం అలాగే శ్రావణ మాసం మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం వల్ల అందరికీ శుభములు కలుగుతాయని తెలియజేస్తూ ఉన్నాను. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.